సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి గుప్త నవరాత్రులు రాబోతున్నాయి. ఈ గుప్త నవరాత్రులకి ఎట్లా పూజ చేయాలి, అసలు ఏ విధంగా పూజ చేసుకుంటే అమ్మవారిని ప్రసన్నురాల్ని చేసుకోవచ్చు అండ్ మనం కోరుకున్న కోరికలు తీరుతాయి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. బట్ ఏ పూజ చేస్తే, ఏ హోమం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారికి మనందరికీ తెలుసు, పొలిటీషియన్స్ ఇంట్లలో చాలా వైభవంగా చేస్తారు, చాలా ఘనంగా చేస్తారు. అసలు చూస్తేనే నిజంగా అమ్మవారు వచ్చి ఇంట్లో కూర్చుందేమో అన్నంత వైభవంగా ఉంటుంది ఆ హోమము, ఆ విధానము అంతా. సో మరి ఇది చెయ్యాలంటే ప్రతి ఒక్కరు చేయలేరు. ఇది ప్రతి ఒక్క పంతులు కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపించే పంతుల్ని మీరు చేస్తారని అడిగితే అందరూ కూడా చేయరు. చాలా స్పెషల్గా కొంతమంది ఉంటారు ఇలాంటి రాజశ్యామల అమ్మవారు కానీ, వారాహి అమ్మవారు కానీ వీళ్ళ పూజలు చేయడానికి, హోమాలు చేయడానికి. సో అందులో ముఖ్యంగా ఇప్పుడు నా ముందు ఉన్నారు, మీ అందరికీ బాగా పరిచయం, గీతా సురేంద్ర శర్మ గారు. సో ఆయన రాజశ్యామల అమ్మవారికి హోమాలు ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు, ఎంతోమంది పొలిటీషియన్స్కి కూడా చేస్తున్నారు ఆయన. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే అలాంటి టైం కాబట్టి ఇది. సో శర్మ గారు నమస్తే. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ తల్లి. నిజంగా రాజశ్యామల అమ్మవారికి హోమం అన్నా, పూజ అన్నా, నేనైతే కొంతమంది పొలిటీషియన్స్ ఇంట్లలో చూసిన, అసలు ఎంత కార్యక్రమం ఉంటుంది, అది చాలా పెద్ద కార్యక్రమము. ఎన్ని రోజులు పడుతుంది ఇంతకది? అమ్మ మనకు నవరాత్రులు అన్ని నవరాత్రులు లాగే మన వారాహి నవరాత్రులు, శరణ నవరాత్రులు, దేవి నవరాత్రులు ఇవన్నీ ఉంటాయి కదా. ఈ అన్ని నవరాత్రుల్లో ఇప్పుడు మనకు వచ్చేది శ్యామల నవరాత్రులు అంటారు. అంటే మాఘ మాసంలో స్టార్ట్ అవుతాయి. అమావాస్య తర్వాత వచ్చేది మనం ఫస్ట్ నుంచి తీసుకుంటాము. 9 days ఉంటాయి అమ్మ ఇవి మాఘ మాసంలో. మనం ఏంటంటే రాజశ్యామల నవరాత్రులు అంటారు, శ్యామలాదేవి అంటారు మామూలు షార్ట్కట్లో చెప్పాలంటే. ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఏంటంటే మనం 9 రోజులు చేస్తున్నాము. అంటే 1,00,000 మూల మంత్రాలతో ఈసారి మేము శ్యామలాదేవి హోమాలు స్టార్ట్ చేస్తున్నాము. 1,00,000 మూల మంత్రాలు అంటే 9 రోజులు పడుతుందా? 9 రోజులు. ఓకే ఓకే, 9 రోజులు. అంటే మీకు ఏమి ఇప్పుడు రేపు మీకు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా అంటే మనకు ఏదైనా పదవి కావాలి, రాజ్యం ఏలాలి, మనం ఈ ఏరియాని మనం పాలించాలి అంటే మనం ఏం కావాలి, మనకు రాజ్యాధికారం కావాలి. ఈ రాజ్యాధికారం ఇచ్చే అమ్మవారే రాజశ్యామల అమ్మవారు. సో ఎవరైనా రాజ్యం ఏలాలనుకున్నా, రాజభోగం అనుభవించాలనుకున్నా వాళ్ళు రాజశ్యామల అమ్మవారికి హోమం చేయించుకుంటారు. భోగం అంటే అనుభవించడం. మీరు అన్నది ఇప్పుడు రాజభోగం అన్నారు కదా, రాజం అంటే ఉన్నంతలో మనము అనుభవించదాన్ని భోగం అంటారు. ఇది రాజయోగం అంటారు. యోగమే. శ్యామల అమ్మవారు నిన్ను శాసించాలి, పదవి కావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం, నేను అమెరికాలో ఉన్నానంటే నీకు వాళ్ళ ఏరియాలో ఉన్నా, నాకు ఉద్యోగం సరైన ఉద్యోగం దొరకట్లేదు అనుకోండి, ఇది మంచి సరైన సమయం. ఓకే. అలా వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు కూడా వాళ్ళకి ఉద్యోగం రావాలని మేము ప్రతిరోజు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి ప్రతిరోజు కూడా ఈ 9 days గోత్రనామాలు చదువుతూనే ఉంటాము. వాళ్ళు ఇక్కడ వచ్చిన ఫీలింగ్ వాళ్ళకు ఉద్యోగం వచ్చే విధంగా అమ్మవారిని మేము కోరుకుంటాము. అంటే మీరు స్వయంగా పాల్గొనాలి, మాకు ఈ విధంగా కావాలి, మాకు వ్యాపారం బాగా రావాలి, ఈ ఏరియాకి నేను మంచి టాప్ లెవెల్లో నా వ్యాపారం బాగా నడవాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు ఈ హోమం చేయించుకున్నారు అనుకోండి, మీకు నిజంగా అమ్మవారి దయ వల్ల మంచి రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే బేసిక్ గా ఇక్కడ ఓన్లీ రాజాధికారమే కాకుండా మనం చేస్తున్న పనులు, మన ప్రొఫెషన్ లో మనం టాప్ లో ఉండాలి, అమ్మవారికి హోమం చేయించుకోవాలంటారు. ఏదైనా కావచ్చు, ఏదైనా అమ్మా. ఇప్పుడు మనకి రేపు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లలో నేను ఇప్పుడు నిలబడతాను, నాకు కంపల్సరీ నేను ఈ ఏరియాకి నేను అధిపతిని కావాలి, నాకు రాజ్యాధికారం కావాలి, నేను ఎంచుకున్న దానికి మంచి నేను రాజ్యాన్ని వేలాలి అనుకున్న వాళ్ళకు ఈసారి మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఇయర్ వన్ టైమే వస్తుంది, మాఘమాసంలో వచ్చే అమ్మవారే రాజశ్యామల అమ్మవారు. అంటే మనకు గుప్త నవరాత్రులు 2 అంటారమ్మా. మనకి ఏంటంటే వారాహి అమ్మవారు తెలుస్తారు, తర్వాత ఇప్పుడు వచ్చేది రాజశ్యామల అమ్మవారు. నేను ఈ 2 చేపిస్తూ ఉంటాను. మన దగ్గర ఇప్పుడే కాదమ్మా, ప్రతి అమావాస్య పౌర్ణమికి ఈ రాజశ్యామల వారాహి నడుస్తూ ఉంటాయి. అవును. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ 9 రోజులు, మనకు ఈ 9 రోజులలో ఈ అమ్మవారి నవరాత్రుల్లో మీకు మొదలు అవ్వబోతున్నాయి. ఈ నవరాత్రి 30వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 30వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, 7 తారీఖు వరకు. ఓకే ఓకే. సో ఈ 9 రోజులు ఒకవేళ మాకు చేయించుకోవాలని ఉంది గురుగారు మీ దగ్గర, అంటే మీ దగ్గరకు మేము రావాలా, లేకపోతే గుళ్ళో చేయించుకోవాలా, ఇంట్లో చేయించుకోవాలా, ఎక్కడ చేయించుకుంటే కరెక్ట్ అంటారు? అంటే మేమే చేపిస్తున్నామండి. ఈ 9 days కూడా మీరు ఈ 9 days లో మీకు ఎప్పుడు వీలున్నా కూడా ఒక రోజు మీరు ఫస్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనుకోండి, ఈ 9 days లో మీకు ఎప్పుడు వీలుంటే ఒక రోజు వచ్చి మీరు కూర్చోవచ్చు. కానీ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు ఈ 9 days లో మీకు ఏం
కావాలో మాకు ఇది కావాలని మీరు రిజిస్ట్రేషన్ అయ్యారనుకోండి, మీ పేరు మీద మీ ప్రతిరోజు కూడా మీకు హోమం జరుగుతూనే ఉంటుంది. ఓకే ఓకే లక్ష మూల మంత్రంతో మీకు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అంటే పర్టికులర్ గా ఎవరన్నా ఇంటికి వెళ్ళి చేయడం అనేది చేయట్లేదా ఈసారి? అంటే ఈ 9 days లో మాత్రం ఎక్కడికి వెళ్ళామండి. ఓకే ఒకవేళ కంపల్సరీ కావాలంటే ఒకరోజు ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఈ 9 daysలలో ప్రతిరోజు కూడా లక్ష మూల మంత్రంతో అమ్మవారికి మేము హోమం నిర్వర్తిస్తున్నాము. అది కూడా తామర పూలతోటి. ఓకే ఓకే తామర పూలతోటి. అంటే తామర పూలు అంటే మన ఆర్థిక అభివృద్ధి బాగా ఉండాలనుకుంటే మనం ఎవరిని కోరుకుంటాం? లక్ష్మీదేవి కోరుకుంటాం. లక్ష్మీదేవిని మనం అందులో ఆహ్వానిస్తాం. అవును అవును. ఇలాంటి మనం ఎన్నో ద్రవ్యాలు వాడతాం హోమంలో. మంచి మంచి ద్రవ్యాలు మీకు ఏమి కోరిక ఉన్నదో అంటే మనకి ఏదైనా అమ్మా, ఇప్పుడు మనం ఒక మనిషి బలంగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం కావాలి? ఆర్థికంగా పరపుష్టిగా ఉండాలి. పరపుష్టిగా ఉండాలంటే ఏం కావాలి? మనకు డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలి, అధికారం ఉండాలి. సో మనకు ఇప్పుడు అప్పుల పాలయ్యాం మేము, మనకి ఇది కావాలి, మనకి ఇది వస్తే నాకు అది తీరిపోతుంది. సో నాకు ఈ ఉద్యోగం వచ్చింది అనుకోండి, నా ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. సో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ హోమం చేయించుకుంటే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది అంటారు. 100% అమ్మా. అది ముఖ్యంగా ఈ 9 రోజుల్లో ఇంకా ఎక్కువగా. అంటే ఫలితం అనేది మనకు ఎలా వస్తుంది? మనకు మంచి రోజు చెడు రోజు, మనకు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క నవరాత్రి ఎలా పెట్టాము, ఈ నవరాత్రుల్లో మీకున్న మంచి ఫలితాలు రావాలంటే మాత్రం ఇప్పుడు మాకు ఈ ఏరియాకి నా వ్యాపారం బాగా నడవాలి, నేను ఈ ఛానల్ టాప్ లెవెల్లో వెళ్ళాలి, నీ యాంకరింగ్గా నేను ముందుకు వెళ్ళాలి, నేను ఈ రాజకీయంగా బాగా ఎదగాలి, ఇలాంటి వాళ్ళకు ఇది మంచి అవకాశం. ఓకే ఓకే. సో మరి ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎట్లా? కింద నెంబర్స్ ఉంటాయి కదమ్మా, నంబర్కి ఫోన్ చేసి చేసుకోవడమే. మీ పేరు, మీ గోత్రనామాలు, మీకు ప్రాబ్లం ఏంటి, మెయిన్ అది. ఓకే. వీటికి అన్నిటికీ మీరు రిజిస్ట్రేషన్ అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఈ 9 days మీ పేరు మీద హోమాలు జరుగుతూనే ఉంటాయి. లక్ష ఎంతమంది కూర్చొని చేస్తారు గురుగారు ఇది? ఉంటారమ్మా, మా వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మీరు మీ టీం ఎంతమంది ఉంటారు? ఉంటారమ్మా, 11 members దాకా ఉంటారు. 11 members కూర్చొని చేయిస్తారు. సో దట్ ఎంతమంది గోత్రనామాలు అయినా కానీ వాళ్ళు చదవడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసేసుకోవచ్చు హ్యాపీగా. మీకు ఇంకోటి ఏంటంటే మాకు ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో మీరు మీరు మీ పేరు మీద చదువుతారో చూసుకోవచ్చు మీకు డౌట్స్ ఉంటే. ఓకే 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 ఓకే. నేను పోయినసారి మీ వారాహి ఎంత సక్సెస్ మీ అందరికి తెలిసిన విషయం, పెద్దగా చేపించాము వారాహి. చాలా మంచిగా, చాలా మందికి అందరికి అనుకూలంగా అన్ని పనులు చాలా వరకు అయినాయి. ఈసారి కూడా మీరు ఆర్థికంగా పరపుష్టిగా ఉండాలని, ఉద్యోగం బాగా లేని వాళ్ళకు ఉద్యోగం మంచిగా దొరకాలని, లేకపోతే మాకు బిజినెస్ బాగా ఉండాలని, నేనైతే అనుకున్న ఆ రంగానికి నేను అధిపతి కావాలి అని అనుకున్న వాళ్ళకు మంచి అవకాశం, ఇది సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకే డన్. సో బేసిక్గా ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఏవున్నా మీ ఇంట్లో, అంటే దేంట్లో అయినా మీరు టాప్ అవ్వాలనుకోండి, అంటే నేను ఏలాలి, నేను పైన ఉండాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా, అది ఏ ప్రొఫెషన్లో అయినా, ఓన్లీ రాజకీయం అనే కాదు, అది ఏదైనా సరే, మంచి ఉద్యోగం కోసం అయినా సరే, ఈ పూజను అంటే ఈ యొక్క హోమాన్ని రాజశ్యామల అమ్మవారికి చేసే ఈ 9 రోజుల నవరాత్రుల్లో హోమానికి మీ ఇంట్లో వాళ్ళందరి పేరుతో సహా మీ పేరుని మీరు చదివించుకొని, గోత్రనామాలు చెప్పించుకొని, మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుసుకొని, ఏదైతే మీకు కూడా ఒకవేళ చూసుకోవాలని ఉంటుంది, ఎవరికైనా నేను రాలేను కానీ చూడాలనుకుంటున్నా అంటే మన శర్మ గారి ఏదైతే ఛానల్ ఉందో దాని లైవ్ లింకో ఏదో ఒకటి మీకు షేర్ చేస్తారు, మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో అప్పుడు మీ ఫోన్ నెంబర్తో. సో దాంట్లో నుంచి మీరు అది ఓపెన్ చేసుకొని మీరు కూడా చూడొచ్చు మీ పేరు చదువుతున్నారా లేదా, అసలు హోమం ఎట్లా జరుగుతుంది, ఆ హోమం జరిగేటప్పుడు మనం కూడా చూసి మొక్కున్నట్టుగా మనశ్శాంతిగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు చూసుకుంటూ మీరు ఎక్కడున్నా చేయించుకోవచ్చు. చాలా మంది యూఎస్ నుంచి కూడా చేయించుకుంటారేమో కదా. వారాహప్పుడు చాలా మంది ఎక్కువ యూఎస్ వాళ్ళు వచ్చారండి. ఈసారి అక్కడ యూఎస్ ఉద్యోగం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు కానీ చాలా మంది మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం కోసం కొంచెం కుస్తీ పడతా ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా, అంటే అక్కడ చదువుకున్న వాళ్ళకు కూడా కొంచెం గ్యాప్ వస్తుంది ఉద్యోగం కోసం, లేదా ఉద్యోగం కోసమే వెళ్ళిన వాళ్ళు కరెక్ట్ ప్రాజెక్ట్లో పడట్లేదు అని చెప్పి కొంచెం టెన్షన్ పడతా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో బేసిక్గా ఒకవేళ మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లకి ఫోన్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి మీరే రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నంబరు, మీ గోత్రనామాలు, మీరు ఎన్ని రోజులు చేయించుకుందాం అనుకుంటారో ప్రతిరోజు వాళ్ళు మీ గోత్రనామాలన్నీ కూడా చదవడం జరుగుతుంది. సో అవన్నీ కూడా డీటెయిల్స్ మాట్లాడి మీరు తీసుకొని అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు లింక్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఆ నవరాత్రులు ఎప్పుడైతే హోమం జరుగుతుందో ఆ హోమంకి సంబంధించి అది చూసుకుంటూ మీ కష్టాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారి మొక్కని సరిపోద్ది. చాలా థ్యాంక్ యూ శర్మ గారు. శ్రీమాత్రే నమః.